మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నాయకులు కాంట్రాక్టర్లు కుమ్మక్కైపోయి నియోజకవర్గంలో ఉన్నటువంటి నల్లమట్టి కంకర అక్రమ వ్యాపారం చేసినటువంటి అలవాటు పడ్డారు 10 సంవత్సరాల నుంచి. మేము ధర్మపురి ప్రజల దయతో ఆశీస్సుతో గెలుపొందినటువంటి మీ లక్ష్మణ్ కుమార్ శాసనసభ్యుడిగా నేను ఒకటి మనవి చేస్తాను. జిల్లాకు సంబంధించిన జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ గారికి కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. ధర్మపురి నియోజకవర్గం జగిత్యాల జిల్లాలో కానీ ఎవ్వరు కూడా ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా వ్యాపారాలు, అది మట్టి కానీ అది కంకర కానీ ఇంకెలాంటి అక్రమ వ్యాపారాలు చేస్తే అది ఎంత పెద్దవారినైనా కూడా ఊరుకునే ప్రసక్తి ఉండేది. ఈ నూతనంగా ఏర్పడేటువంటి ప్రభుత్వం లోపల అక్రమాలు అరాచకాలు చేసేటువంటి ఎవరినైనా కూడా చట్టపరంగా శిక్షిస్తానే విషయాన్ని కూడా మనవి చేస్తూ, ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన జిల్లా అధికారులకు కూడా చెప్తున్నాం. ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఉంటే ఆ స్థానిక అవసరాలను బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులను బట్టి దానికి అనుమతి ఇవ్వండి. కానీ విచ్చలవిడిగా 10-20 లారీలు పెట్టుకొని పెద్ద పెద్ద మిషన్లు పెట్టుకొని నల్లమట్టి 22 సంవత్సరాల కింద మేము అనుమతి తీసుకున్నాం, మా అదే అనుమతితో మేము నడిపిస్తామని చెప్తే అది ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా అది అనుమతి ఇచ్చే ప్రసక్తే ఉండదు. మేము అధికారులకు కూడా చెప్తున్నాం, దీన్ని త్వరగా ఎంక్వైరీ జరిపించండి. ఏదైతే ధర్మపురి నియోజకవర్గం లోపల ఈ నల్లమట్టి పేరు మీద అక్రమాలు చేస్తున్నటువంటి బడా వ్యాపారవేత్తలకు చెప్తున్నాము, మీకు అనుమతితోని ప్రభుత్వ నిబంధనకు అనుమతితో పనిచేయండి. కానీ ఇష్టానుసారంగా మేము అధికారులను మా చేతిలో ఉన్నారు, మేము ఇష్టమైనటువంటి అక్రమాలు చేస్తామంటే ఊరుకున్న సమస్య ఉందనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, దీని మీద కూడా ఏదైతే వెలుగటూరు గుట్ట మీద ఉన్నటువంటి కంకర గుట్ట మీద ఎన్ని క్వారీలు ఉన్నాయి, ఎన్ని క్వారీలకు ఎన్ని సంవత్సరాల నుంచి అనుమతులు ఇచ్చిండ్రు, ఆ అనుమతులు ఇచ్చి ఎంత డిపాజిట్స్ రాయల్టీ కట్టిండ్రు, ఎంత కంకర తీసినారు, అదేవిధంగా మెగాకు సంబంధించిన కంపెనీ వాళ్ళు ఎంత బ్లాక్ చేసిన బండ అది ఎక్కడ పోయింది, ఎవరికి మీరు నమ్మే అధికారం ఎవరిచ్చింది, దీని మీద చీఫ్ విజిలెన్స్ అధికారికి మేము రాతపూర్వకంగా దరఖాస్తు ఇస్తాం.